నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో, వెయిట్ లాస్ అనేసరికి మనకి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా రకాల డైట్‌లు మనకి కనిపిస్తూ ఉంటాయి. బట్ ఏ డైట్‌ని ఎలా ఫాలో అవ్వాలి అనే విషయం తెలియక అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అసలు మనం తీసుకున్నటువంటి డైట్ ఏ రకంగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఆ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి? అండ్ వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా ఆ వెయిట్ మేనేజ్‌మెంట్ చేయటం అనేది కూడా చాలా మందికి ఒక పెద్ద సవాల్‌గా మారిపోతూ ఉంటుంది. దాన్ని ఏ రకంగా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి? ఈ విషయాలన్నీ డిస్కస్ చేసేద్దాం. ఈ విషయాన్ని డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు స్పార్కల్స్ నుంచి సీనియర్ డైటీషియన్ వినీలా గారు. హలో అండి. ఆ! ఎలా హాయ్. ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? యాహ్! గుడ్ మ్యామ్. మ్యామ్, వెయిట్ లాస్ అనేటప్పుడు ఖచ్చితంగా అందరూ ఏమనుకుంటారంటే ఫుడ్‌ని అనేది పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అయిపోతాం. క్రాష్ డైట్‌లనేవి చాలా ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. ఎందుకంటే తొందరగా వెయిట్ లాస్ అనేది అయిపోతుందని. నిజానికి ఫుడ్ అనేది పూర్తిగా మానేస్తే ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది? చాలా మందికి తెలియనిదేంటంటే అంటే క్యాలరీస్ ఎక్కువ బాగా లో చేసేసుకుంటే ఫాస్ట్‌గా తగ్గుతాము అనుకుంటారు. బట్ డిపెండ్స్ ఆన్ యువర్ మెటబాలిక్ రేట్ వి నీడ్ టు రెడ్యూస్ ద క్యాలరీస్. హ్మ్. అసలు ఈ మెటబాలిక్ రేట్ ఎలా వర్క్ అవుతుందనేది ముందు మీరు తెలుసుకోవాలి. హ్మ్. అంటే నేనైతే నా క్లయింట్స్‌ది నేను ఐల్ బి ఫాలోయింగ్ అప్ విత్ మై జూనియర్స్ అండ్ మీ ఆల్ ద థింగ్స్ విల్ హ్యాపెన్. కానీ యాక్చువల్‌గా ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్ ఎంత తీసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్‌తో పాటు ఫ్యాట్ కూడా తీసుకోవాలి. ఎంత హ్మ్. తీసుకోవాలి అనేది జనాలకి తెలీదు. హ్మ్. ఓన్లీ ప్రోటీన్ తినాలి అనేది ఒకటే ఎళ్తారు. అండ్ హ్మ్. కార్బ్స్ గనుక మనం జీరో చేసామనుకోండి, హ్మ్. నెక్స్ట్ మళ్ళీ మనం కార్బ్స్ జీవితాంతం తినకుండా ఉండగలమా అనేది ఒకటి అండర్‌లైన్ పాయింట్ అనమాట. హ్మ్. కార్బ్స్ మోడరేట్‌గా తీసుకుంటూ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్‌లో క్యాలరీ కౌంట్స్ హ్మ్. ప్రోటీన్‌కి 1 గ్రామ్‌కి ఎంత క్యాలరీస్ ఉంటాయనేది మనం చెక్ చేసుకుంటూ, మనం తీసుకుంటూ, మన బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ప్రోటీను, మజిల్ కరెక్ట్‌గా ఉందా, ఫ్యాట్ ఎంతుంది, ఆ ఫ్యాట్ ఎంత తగ్గించాలి, మనం ఫ్యాట్ మీదే టార్గెట్ చేయాలి. ఫ్యాట్ మీదే టార్గెట్ చేయాలన్నప్పుడు క్యాలరీ డెఫిసిట్ ఎక్కువగా వెళ్ళకూడదు. హ్మ్. హ్మ్. ఒకవేళ వెయిట్ తగ్గనప్పుడు హ్మ్. యూజువల్‌గా నేను చేసేదేంటి, వెయిట్ స్ట్రక్ అయిపోద్ది. చాలా మందికి చాలా సార్లు వెయిట్ స్ట్రక్ అయిపోతుంది. నేనప్పుడు క్యాలరీస్ ఇంక్రీజ్ చేస్తాను ఒక 1 వీక్. ఓకే. చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ డిక్రీజ్ చేస్తాను. బాడీని డిఫరెంట్ మెథడ్స్‌లో ప్లే చేస్తాను. ఆ 2-3 అంటే ఎవరి మంత్స్ బాడీ తత్వానికి తగ్గట్టుగా ఏది ప్లే అంతే. చేస్తే కరెక్ట్‌గా వర్కౌట్ అవును. అవుతదనేది. అంటే ఓకే. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఓకే. ఈ మంత్ మనం 2, 3 కేజెస్ తగ్గిపోయాం. నెక్స్ట్ మంత్ కూడా తగ్గిపోతామంటే తగ్గిపోము. అక్కడ ఇంకొక ప్లే చేయాలి. హ్మ్. అంటే కుకింగ్ మెథడ్స్‌లో చేంజింగ్ ఉండాలి. మనం తినే ప్యాటర్న్స్‌లో చేంజింగ్ ఉండాలి. ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కంటెంట్‌కి కొంచెం డిఫరెంట్ పక్కన పెట్టేసి కార్బ్స్ కొంచెం ఎక్కువ చేయాలి. హ్మ్. ఆ తర్వాత ఎందుకు మళ్ళీ డౌన్ ప్రోటీన్స్ అనేది చేయాలి. ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తారు వెయిట్ లాస్ కోసం అని? ప్రోటీన్ ఏ రకంగా వెయిట్ లాస్‌కి ఉపయోగపడుతుంది? ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అనమాట మనకి. అంటే బేసికల్‌గా ప్రోటీన్ ఈజ్ వెరీ గుడ్ సోర్స్. అంటే ఆకలి అవ్వకుండా ఉండటానికి, మనకు మజిల్ బిల్డింగ్‌కి, అంటే మజిల్ టేర్స్ రిపేర్ అవ్వడానికి అసలు హ్మ్. ప్రోటీన్‌కి మించింది ఏమీ లేదు. యాడెడ్ విత్ ఫ్యాట్స్. హ్మ్. ఫ్యాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రోటీన్ ఇప్పుడు ఫ్యాట్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫ్యాట్ పెరిగిపోతుందేమో అని అనుకుంటారు గదా! ఫ్యాట్స్ అంటే ఏ ఫ్యాట్స్ తీసుకోవాలి హెల్తీ ఇక్కడ? ఫ్యాట్స్. హ్మ్. ఫ్యాట్స్ ఆల్వేస్ హెల్తీ ఫ్యాట్స్. అన్‌హెల్తీ ఫ్యాట్స్ మనకి అవసరం లేదు. హ్మ్. ఆ ఫ్యాట్స్ వేరు, ఈ ఫ్యాట్స్ వేరు. దీస్ ఆర్ హెల్తీ ఫ్యాట్స్ విచ్ వి నీడ్ టు ఇంక్లూడ్ అలాంగ్ విత్ ప్రోటీన్. హ్మ్. ఇలా మనం ప్లాన్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్స్‌ని మోడరేట్‌గా తీసుకోవాలి. కాంప్లెక్స్ ఎక్కువగా తీసుకుంటూ సింపుల్ కూడా క్లోజ్ చేయకూడదు. ఇది చాలా 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 ఫైన్‌గా తీసుకోవాలి సింపుల్ కార్బోహైడ్రేట్స్. అలా తీసుకుంటూ విటమిన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక 10 డేస్ మీల్ ప్లాన్‌లో అన్ని విటమిన్స్ మనం వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్స్ ఎప్పుడు డైలీ ఏది కావాలి? ఏ విటమిన్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని హ్మ్. దానికి అకార్డింగ్‌గా తగ్గింది. క్యాలరీ డెఫిసిట్ కూడా ఎక్కువగా చేయకుండా హ్మ్. మెటబాలిక్ రేట్‌ని బూస్ట్ చేసుకుంటూ అంటే 6, 7 కల్లా ఆపేసినా మన మెటబాలిక్ రేట్ బూస్ట్ అవుతది. ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసినా మన మెటబాలిక్ రేట్ బూస్ట్ అవుతది. ఓకే. ఫాస్టింగ్స్ ఎంత చేస్తే అంత అవుతది. ప్రాణాయామం చేసినా కూడా అవర్ బాడీ హ్మ్. మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుద్ది. ఓకే. హ్మ్. హ్మ్. వి నీడ్ టు ఇంక్రీజ్ అవర్ మెటబాలిక్ రేట్. నా మెటబాలిక్ రేట్ నా క్లయింట్స్‌కైతే నేను 6, 7 కల్లా ఆపేసి తర్వాత ఆపేయమంటాను. ఆకలేస్తే తినమంటాను. హ్మ్. బట్ ఆన్ యావరేజ్‌గా నాకు 1400, 1300 క్యాలరీస్ సరిపోతాయి.
నా మెయింటెనెన్స్ క్యాలరీస్. బట్ ఐ టేక్ మోర్ దాన్ 1500. ఓకే. అంటే నా మెటబాలిక్ రేట్‌ని నేను ఇంక్రీజ్ చేసుకున్నా. ఓకే. అలా ఇప్పుడు నా డైట్ ప్రోగ్రామ్‌లో ఒక 3 మంత్స్ కానీ, 2 మంత్స్ కానీ తగ్గిన వాళ్ళకి మెయింటెనెన్స్ డైట్‌లో మినిమమ్ 1500-1800 క్యాలరీస్ 2000-25 కూడా ఇస్తాను. ఇచ్చి 3 డేస్ చీట్ మీల్‌కెళ్ళిపోతారు. ఓకే. ఆ చీట్ మీల్‌లో వాళ్ళు ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నా, బిర్యానీస్ తిన్నా, ఐస్ క్రీమ్స్ తిన్నా వెయిట్ మళ్ళీ రీబౌన్స్ అవ్వరు. ఎందుకంటే నేను ఈ బాడీని డైట్‌లో ఉన్నప్పుడే పంప్ చేసేస్తాను అన్నిటికి. అంటే గట్ క్లియర్ చేస్తాను, ఓకే. అబ్జార్ప్షన్ రేట్ పెంచుతాను, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాను, మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇస్తున్న డైట్ ఏదైనా కారణాల వల్ల ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ మధ్యలోనే ఆగిపోయింది అనుకుందాం, రీస్టార్ట్ ఎలా చేయాలి? మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ స్టార్టింగ్ మొదటి అట్లానే నుంచి. ఉంటుందా? మళ్ళీ మొదటి నుంచి చేసిన ఆ డైట్లు పనిచేయవు. మళ్ళీ డిఫరెంట్ డైట్స్‌లోకి వెళ్ళాలి. ఓకే. కన్సిస్టెన్సీ చేయని వాళ్ళని అసలు వద్దనే చెప్తాను. వాళ్ళ డబ్బులు వేస్ట్, పాపం చేసిన డబ్బుల కన్నా ఆ వండుకోవటము, ఆ కన్సిస్టెన్సీ, ఆ టైంకి తినటము, ఆ ఫోకస్ అవన్నీ చాలా ఇన్వెస్ట్‌మెంట్. యూ ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మరి హెవీ స్ట్రెస్ లేకుండా ఎవరు ఉండరు. సో అందులోనూ స్ట్రెస్ బాగుండి స్లీప్ డిప్రైవేషన్ ఉండే వాళ్ళకి ఆ వెయిట్ గెయిన్ ఎలా అవుతారు? అంటే ఈ కారణంగా వెయిట్ గెయిన్ ఎలా అవుతారు? ఆబ్వియస్‌గా మనం అవుతాం స్ట్రెస్ మూలంగా. ఉన్నది ఒక జీవితం. అదైతే నేను కౌన్సిల్ చేస్తాను ఎవరన్నా వచ్చినా కూడా. అంటే పెద్ద అంటే మనకి చెయ్యి విరిగిపోలా, కాలు విరిగిపోలా. సో అలాంటి వాళ్ళకన్నా మనం చాలా బెటరు. అంటే ఏది శాశ్వతం కాదు, మనమే మనకు శాశ్వతం. సో స్ట్రెస్ అనేది వద్దు అని అయితే చెప్పగలను. చెప్పటం వరకు చెప్పగలను. బట్ స్ట్రెస్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంటే ఫ్యాట్ వేరు, కొలెస్ట్రాల్ వేరు. బ్లడ్‌లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది కార్టిజాల్ హార్మోన్ వల్ల. దానివల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. హార్ట్ అటాక్ మనం తినకపోయినా బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ అటాక్, షుగరు, బీపీ, ఇక వీటిలన్నిటికీ మెయిన్ కారణమే స్ట్రెస్ కింద అయిపోతుంది. తిని ఓకే తిన్నాను, నాకు ఫ్యాట్ పెరిగింది అనేది ఒక ఎత్తు అయితే, ఏమీ తినలేదు నాకు పెరిగింది అని అదొక పెద్ద స్ట్రెస్ అవుతుంది. సో బీ హ్యాపీ, ఉన్నంతలో బీ హ్యాపీ. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా. సో వెయిట్ లాస్ కోసం డైట్ ఏదైతే తీసుకుంటున్నామో, ఈ డైట్ అనేది ఒక స్ప్రింట్ కాదు, అదొక జర్నీ. సో కంటిన్యూస్గా ఎవరైతే ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీలో ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో వి స్పార్కిల్స్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.